పెట్టేది లేదు. ఆ రాజుగారు ఎవరో కాదు, మన యేసయ్య. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. ఆ రాజుగారు ఎలాగైతే 3,60,00,000 క్షమించాడో, అలాగే ఈరోజు నా పాపాలు ఒకటో రెండో చేసింది మనం, లెక్కకు మించిన పాపాలు మనం చేశాం. అయినా దేవుడు వాటి అన్నిటి నుండి మనల్ని క్షమించాడు. ఆమేన్. మరి నువ్వు ఇతరులు క్షమించగలుగుతున్నావా? చెప్పండి. ఇతరులు ఏదైనా నీకు పొరపాటు చేశారు, ఏదో కీడు చేశారు, ఏదో అన్యాయం చేశారు, నీ గురించి ఏదో ఒక మాట అన్నారు, నష్టమే చేశారు, చేయనే, దేవుడే చూసుకుంటాడు. ఇఫ్ యు నో హూ గాడ్ ఈస్, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు మౌనంగా ఉంటావు, నువ్వు దెబ్బలాడవు. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడికి అప్పగిస్తావు. బైబిల్ సెలవిస్తుంది, పగ తీర్చుట నా పని. కనుక దేవుని బిడ్డలుగా మనలో ఏముండాలా? క్షమించే మనసు. అంతేగాని పగ తీర్చు దేవుడి పని కానీ ప్రభు వీళ్ళు నాశనం చేసే, వీళ్ళు 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 భూస్థాపం అయిపోవాలి, ఇలాంటి మాట్లాడకండి. కనికరము గల మనసు మనలో ఉండాలి. ఇంకా రాయబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అనగా ఇంటిగ్రిటీ మనలో ఉండాలి. హృదయ శుద్ధి అంటే అర్థం మనలో యథార్థత ఉండాలి. యథార్థత ఆల్రెడీ మీరు మెసేజ్ విన్నారు. యథార్థత అనగా లోపల బయట ఒకలాగే ఉండడం, నీ మాట నీ నడత ఒకలాగే ఉండడం, అవునంటే అవును, కాదంటే కాదుగా మనం ఉండాలి. అందుకే జనాలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, అది యథార్థత కాదు, అది హృదయ శుద్ధి కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎవరైనా తప్పు చేశారనుకో, మొహమాట లేకుండా చెప్పు, నువ్వు నీ మాట నీ పద్ధతి నాకు నచ్చలేదు అని మీరు మొహమాట లేకుండా చెప్పండి. కానీ మనసులో పెట్టుకుని బయటికి ఇస్కర యోధాలాగా కపట బుద్ధి పెట్టడం అనేది వేషధారణ అవుతుంది. దేవుని బిడలుగా మనలో హృదయ శుద్ధి ఇవి నీలో ఉంటే నువ్వేమవుతావు? నువ్వు అండి అర్థమవుతున్నా చెప్పేది? ఆత్మీయంగా నువ్వేమవుతావు చెప్పండి? నువ్వు వర్ధిల్లుతావు. ఇంకా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరిచేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు కాదు, చిచ్చులు పెట్టేవాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది కొండిగాళ్ళు కొండిగెత్తులని. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ తెలియని వారికి కూడా కొత్త కొత్త విషయాలు చెప్తూ చెప్పండి, వారిలో ఉన్న ఆ ప్రేమను కూడా పోగొట్టేటట్టు చేస్తుంటారు కొంతమంది. అవి అవసరమా? అవి చెప్పడం అవసరమా నీకు? చెప్పండి. ఒక క్యారెక్టర్ గురించి నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నీకు సరదా? అది తప్పది. ఒకళ్ళ గురించి మంచి చెప్పు, గొప్ప చెప్పు, అంతేగాని నీకు గొప్ప రావాలని ఇంకొకరిని కించపరిచి మాట్లాడొద్దు. వారు వినకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది, ఆయన చెవులు మందముగా లేవు, ఆయన వింటూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఒకరిద్దరు మనస్తాపం చెంది ఒకరికొకరు మాట్లాడకపోయినా, సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మన మ్యాక్సిమం మన ప్రయాస మన ప్రయత్నం ఏంటి చెప్పండి? మరలా వారిని దేవునితో, సంఘముతో, భక్తులతో, విశ్వాసులతో, వారి కుటుంబాలతో ఏం చేయాలి? మనం సమాధాన పరచడానికి మనము ఇష్టపడాలి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకును మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు నమ్ముకున్నందుకు కొన్ని హింసలు వస్తాయి, పర్సిక్యూషన్లు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మా పిల్లలందరూ కూర్చోవాలి, అటు కదలకూడదు. 17 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, మనం లేవా క్రీస్తులో? మరి ఉంటే ఏం చేయాలి? వాడు నూతనమైన వ్యక్తి, నూతనమైన జీవితాన్ని జీవిస్తాడు. బికాజ్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించాను, పాత రోత కంపు కొట్టే ఓల్డ్ లైఫ్ ఈజ్ గాన్. ఇంకా ఓల్డ్ లైఫ్ పోలే, బూతులు పోలా, పోకిరి మాటలు పోలా, డబుల్ మీనింగ్ జోకులు పోలా, జీవితం మారలా. ఇంకా where is the change? A change, that's what God is expecting from you and me. అది ఇవాళ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్.
యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకి అష్యూరెన్స్ వచ్చింది, మనం రక్షించబడ్డాము అనే నిర్ధారణ, మనం నీతిమంతులంగా చేయబడ్డాం. రెండోది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన రెండోది మనం గమనించాలి, విక్టరీ ఓవర్ డెత్. మరణము నుండి మనము విజయాన్ని సాధించాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన వల్ల మనకి కూడా మరణం మీద నుంచి విజయం వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు మరణం నుంచి విజయం సాధించడం వల్ల బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 1:18 మనం చదివితే, రెవల్యూషన్ చాప్టర్ 1:18, ప్రకటన గ్రంథం 1:18, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను చచ్చిపోయిన మాట నిజమే, బట్ ఐఎమ్ స్టిల్ లివింగ్. నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. నేను బ్రతికేది మళ్ళీ చచ్చిపోవడానికి కాదు, అది ఐమ్ గోనా లివ్ ఫర్ ఎవర్. యుగ యుగాలు, తరతరాలు కాదు, యుగ యుగాలు. అసలు యుగం అనేది ఒక యుగం, ఈ యుగం సమాప్తం అయిపోతే మళ్ళీ ఇంకొక యుగం ఉందా? యుగ యుగాలు, యుగ యుగాలు. ఏంటండి ఎంతసేపు? యుగ యుగాలుకి ఆయన సజీవుడు. ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన మృతుడైన మాట నిజమే, కానీ ఆయన లేచడి వాళ్ళ ఈరోజు పురస్కరించుకొని ఇలాంటి రోజులు ఎప్పుడొచ్చినా మనం దేవుని మందిరానికి కూడుకుంటున్నాం. అది నాట్ ఓన్లీ దిస్ సండే, ఎవ్రీ సండే. వై? బికాస్ ఇలాంటి సండే ప్రతిరోజు పునరుద్ధాన ఆదివారమే మనకి. ఈ రోజు ఒక్కరోజే కాదు, అందుకనే పునరుద్ధాన దినం అని చెప్పి ప్రతి ఆదివారం కూడుకుంటాం మనం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి, బికాస్ దిస్ ఇస్ ద సండే దట్ జీసస్ రిజన్. అండ్ ఎవ్రీ సండే ఆ రోజు మొదలుకొని క్రైస్తవులైన వారు, రక్షణ పొందిన వారు ఆ రోజు మొదలుకొని అంతవరకు సండే ఎప్పుడు ఆరాధన జరగల. శనివారం విశ్రాంతి దినాన్ని యూదులు ఆచరించేవారు, కానీ పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని పునరుద్ధాన దినాన్ని అందరూ కూడి దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, దేవుని మహిమపరచడం ఎవ్రీ సండే. నేను మృతుడైన మాట నిజమే, కానీ యుగ యుగములు, ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణి మాత్రమే కాదు, అక్కడ రాసింది మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. సో మరణం ఇంకా ఏమాత్రం సాతాను స్వాధీనంలో లేదు. అది మరణం ఇప్పుడు నా స్వాధీనంలోకి వచ్చేసింది. అది మరణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. డెత్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. మరణం కానీ పాతాళ లోకంగా తాళపు చెవులు, మరణం నా చేతుల్లో ఉందన్నమాట. అది కాబట్టి దేవుడు అంటే భయం లేదా? అది నువ్వు చావాలన్నా బతకాలన్నా దేవుడే. అది ఇట్ ఈస్ గాడ్. యు కెన్ మేక్ యు లివ్, యు కెన్ మేక్ యు డై. నిన్ను బ్రతికించేవాడు ఆయనే, నిన్ను చంపేసేవాడు కూడా ఆయనే. సజీవుడైనటువంటి దేవుడు. ఇంతకుముందు మరి ఎవరికి ఉండేది తాళపు చెవులు? చూసారా? అంటే ఇంతకుముందు బలం ఎవరి దగ్గర ఉండేది? సాతాను దగ్గర ఉండేది. ఇప్పుడు మాత్రం బలం ఎక్కడ వచ్చేసింది? మరణము యొక్క బలం నా దగ్గరికి. ఒక నాన్న ఎలా తిడుతున్నాడు చూసావు? ఇవాళ ఎంతమంది మీ పిల్లలు తిడుతున్నారు? బూతులు 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 బూతులు, మళ్ళీ అదే నడుతూ స్తోత్రం చెల్లించుమే, కంపు కొట్టే పార పళ్ళేసుకొని. వాసన వస్తుంది నీ నోరు. ఏంటి వాసన? బూతి మాటల వాసనతో స్తోత్రం చెల్లించిన పాడుతామన్నా పాడక మళ్ళీ ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో. ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం. సాయంత్రం వెళ్ళి దెబ్బలాడాడు బూతులే. ఎందుకు ఆ ప్రార్థనలు ఎందుకండి? ఎందుకు భక్తి ఎందుకండి? ఎందుకు యాంగ్రీ ఫాదర్గా ఉంటున్నారా? జెలసీ ఫాదర్గా ఉంటున్నారా? యాంగ్రీ హస్బెండ్గా ఉంటున్నారా? జెలసీ హస్బెండ్గా ఉంటున్నారా? బూతులాడే బ్యాడ్ వర్డ్స్ చెప్పేవారుగా ఉన్నారా? వేర్ ఇస్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్? ఇంటికి యజమానులు మీరు, మీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ పిల్లలు తప్పు చేస్తే తప్పుని గద్దించగలిగే వారుగా ఉండాలి. యెషయా ఏలీ గారు ఆ ఇద్దరు పిల్లల్ని మనం చూసినట్లయితే, పరలోకానికి వెళ్తారు, నీ పిల్లడు నీ కూతురు నరకానికి వెళ్తారు.
ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయి. మీ కుటుంబాన్ని ముందు రక్షణ నడిపించు. రక్షణ కోసం అందరిని నడిపించేస్తున్నాను అంటున్నావు. అందరిని నడిపించడం పక్కన పెట్టి ముందు నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ముందు నువ్వు కుటుంబం అంతా రక్షించబడి రేపు నువ్వు సువార్త చెప్తుంటే నీ పిల్లోడు అక్కడ బార్ షాప్లో తాగేసి వచ్చాడు, నువ్వు నాకు చెప్తున్నా ముందు ఆయన మార్చుకోని అంటాడు. అప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? నీ భర్తను మార్చుకో, ముందు నీ ఫ్యామిలీని మార్చుకో, మీ ఆవిడని మార్చుకో అని అంటున్నారు అనుకో నువ్వు సువార్త చేసినప్పుడు. అప్పుడు ఎంత సిగ్గుకరమైన విషయం. ముందు నీ ఫ్యామిలీ రక్షణలో లేదు, నీ ఫ్యామిలీ పరలోకానికి వెళ్తుందో లేదు డౌట్ నీకు. బికాస్ దే ఆర్ నాట్ సేవ్. ఆ రక్షణ కొనసాగించడానికి కూడా రక్షించబడ్డ ఒక ఎత్తు, దాని తర్వాత కంటిన్యూ ఇన్ యువర్ సాల్వేషన్. సో ఆ కంటిన్యూ సాల్వేషన్లో పిల్లలు ఎలా నడవాలా, తల్లిదండ్రులు ఎలా నడవాలా. రేపు 21 21వ తారీఖున యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ మీటింగ్. ఆ ఫ్యామిలీ మీటింగ్లో భార్య భర్తలు ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి, కుటుంబం ఎలా ఉంటే ఎంత బాగుంటుంది, ఎలా జీవించాలి. డోంట్ మిస్ ఇట్. ఏమంటే నేను మాట చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని మీ వృద్ధాప్యం వచ్చేసింది, కానీ మీ కొడుకు మారాడా? మీ కొడుకు రేపు నరకానికి వెళ్తున్నాడు తెలుసా మీకు? భయంకరమైన అగ్ని గుండం ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మీ కొడుకు, మీ కూతురు, మీ కోడలు. వై యాజ్ అ ఫాదర్ నువ్వు ఓల్డ్ ఏజ్ వచ్చినా స్టిల్ నువ్వు బూతులు తిట్టడం మానలా, స్టిల్ నీ కోపం మానలా. కొంతమందికి కోపం 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 కోపం, ఎవరి కోపం వాడికే నాశనం. లైఫ్లో యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. ఎందులో నువ్వు మిస్ అయినా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. యథార్థతలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? కొంతమంది ప్రత్యేకంగా గర్వం, అహంకారం, దాని దగ్గర శోధన. తగ్గించుకుంటున్నావా? ఎంతమంది తగ్గించుకుంటున్నారు? అది గర్వంతో వెర్రవీగిపోతున్నావా? అది నీ దగ్గర డబ్బులు ఉన్నాయని వెర్రవీగిపోతున్నావా? నీ దగ్గర అందం ఉందని వెర్రవీగిపోతున్నావా? నువ్వు మంచి చీర కట్టుకు మంచి బట్టలు వేసుకున్నావు వెర్రవీగిపోతున్నావా? అది డోంట్ ఎవర్ బీ ప్రైడ్. నీ పవర్ గురించి, నీ ప్రైడ్ గురించి సాతాను శోధిస్తుంది. టెంప్టేషన్స్ ఎలాగొస్తాయో తెలుసా? నీ గొప్పతనం. అలాంటి శోధన యేసు ప్రభుకి వచ్చింది. యేసు ప్రభు శోధన అబౌట్ ప్రైడ్ అండ్ పవర్. నీ గర్వం చూపించు అంటే ఏంటి అర్థం? నీ ప్రైడ్, నీ పవర్ చూపించు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఈ రాళ్ళని ఏం చేయమన్నాడు? రొట్టెలు చేసేయచ్చు కదా. ఈ రాళ్ళని రొట్టెలు చేసేయచ్చు కదా అని అంటే అప్పుడేంటి? నువ్వు చేయగలవుగా, నువ్వు దేవుడు కదా, ఏమైనా రొట్టెలు చేయి, నీ గొప్పతనం చూపించు. ఇదిగో దేవాలయం పైనుంచి దూకే, దేవాలయం పైనుంచి దూకు. చూసారా, నువ్వు గొప్పవాడు కదా, నువ్వు దేవుడు కదా. నువ్వు దేవదూతలు ఏం చేస్తారు? చేతులతో ఎత్తి పట్టుకుంటే నీకు దెబ్బ కూడా తగలదు పవర్ మీద. ఇవాళ రకరకాల శోధన. ఇవాళ నాన్నలో మీ కొడుకులకు చెప్తున్నారా, అమ్మలో చెబుతున్నారా తప్పు చేస్తుంటే? కొంతమంది అస్సలు చెప్పరు. బంగారే నువ్వు ఎటైనా తిరిగిరా, 4 డబ్బులు తెచ్చి. కొంతమంది తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు ఇలాంటి. షేమ్ ఉంది, సిగ్గుకరమైన విషయం. ఒక బిడ్డలు తప్పు చేస్తుంటే, బిడ్డలు తప్పుడు స్నేహంలో ఉంటే తప్పు అని గద్దించగలుగుతున్నావా? లేక నువ్వే ప్రోత్సహిస్తున్నావా? నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావా? బ్యాడ్. ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేయించున్నారు అని అన్నాడు. కానీ వాళ్ళని గర్దించలా, వాళ్ళకి బుద్ధి చెప్పలా. 3వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే 3rd చాప్టర్ 3వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో అక్కడ రాసిన మాట, 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు. ఇవ్వండి, ఇవాళ మన పిల్లలు దరిద్రులు అయిపోతున్నారని మన తల్లిదండ్రులు తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. ఇవాళ ఎంతమంది మీరు అడ్డగించట్లేదండి మీ పిల్లల్ని? ఫ్యామిలీ మెంబర్, ఇవాళ మీ డాడీగా, ఇవాళ మంచి హస్బెండ్గా ఎంతమంది పాపాన్ని అడ్డగిస్తున్నారు? ఒకవేళ మీరు అలా చేయకపోతే ఏమైందో తెలుసా? వాళ్ళకు మాత్రమే నష్టం కాదు, అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధింతునని నేను అతనికి తెలియజేయచ్చు. నిత్యమైన శిక్ష. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్. వినయం ఉన్నదా? ఇది అందరిలో రాదు. కొత్త స్వభావంలో ఉన్నోళ్ళలో వినయం, కొత్త స్వభావంలో ఉన్న వాళ్ళకి దీర్ఘశాంతం. 13వ వచనంలో తనకు హాని చేసిన ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు. ఇది కొత్త స్వభావం. దేవుని స్వభావం అంటే ఏంటంటే మీరు హాని చేస్తున్నారని ఒకరినొకడు సహించుకోవడం, ఓర్చుకోవడం. ఇంతకుముందు ఓర్పు లేదు, ఇప్పుడు ఓర్పు వచ్చింది. దేవుని స్వభావం. ఎందుకంటే దేవుడు ఓర్చుకునేవాడు, దేవుడు దీర్ఘశాంతుడు. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. అది
క్రొత్తగా దేవుడి క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అంటే 15 వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, అది దేవుడు అనుగ్రహించే పీస్. వాళ్ళందరిలో పీస్ ఉండదు, బట్ గాడ్ గివ్స్ యూ పీస్. గాడ్స్ పీస్ మీలో ఉందా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. దాట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ కాల్ వన్ బాడీ అండ్ వన్ చర్చ్. మనం అందరం ఒకటే శరీరం. ఇంకా మీరు ఎలా ఉండాలి? క్రొత్తగా స్వభావం కలిగిన, నూతన స్వభావం కలిగిన మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండడి. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, తమ నోట ఎప్పుడు థ్యాంక్ యూ ఉండాలి. 16 వచ్చిన సంగీతంతో, కీర్తనలతో, ఆత్మసంత భద్యములతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుడి. అది నూతన స్వభావం కలిగిన వాళ్ళు పాటలు పాడాలి, దేవుని మహింపరచాలి, దేవుడిని ఆరాధించాలి. అంటే ఆల్వేస్ యూ వర్షిప్ గాడ్, ఎవ్రీ డే యూ వర్షిప్ గాడ్, నాట్ ఓన్లీ ఆన్ సండే. అండ్ దాట్స్ అవర్ లైఫ్. అది మన జీవితం, అది మన జీవిత విధానం. ఎప్పుడు కూడా దేవునికి ఎలా బ్రతకాలో చూసిరా. ఇది క్రొత్త స్వభావం. వీళ్ళు ఎంతమంది క్రొత్త స్వభావం కలిగి జీవిస్తున్నారు? పాత స్వభావం పోయిందా? ఇంకా కొత్త స్వభావం ఇంకా రాలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త స్వభావం గురించి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం. అది మన ఐడెంటిటీ కొత్తది. ఇంతకుముందు ఐడెంటిటీ పాతవి గతించను. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను. ఇది పాతది, మునుపటి పాత జీవితం. ఇది మునుపటి ప్రవర్తన మోసకరమైన దురాశ వలన చెడిపోయాం మనం. చెడిపోయిన జీవితం. ఇంకా చెడిపోయినట్టే బ్రతుకుతున్నా? ఇంకా చెడిపోయిన దానిగా బ్రతుకుతున్నావా? కొంతమంది చెడిపోయిన బ్రతుకు చెడిపోయింది. ఎందుకు? దురాశ వలన. దురాశ అంటే అంటే చెడ్డ ఆశ. ఏదో చెడ్డ ఆశ వలన వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, నీ చెడ్డ ఆశ నిన్ను చెడిపోయేలా చేసింది. ఇది పాత నైజం, ఇది పాత స్వభావం. ఆ పాత స్వభావం ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? 17 వచనంలో ఉంది పాత స్వభావం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనక, ఇంతకుముందు అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకున్నాం. ఇది పాత స్వభావం. పాత స్వభావం ఎలా ఉంది? అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. పాత స్వభావం ఎలాగుంది? హృదయం కఠినం. కొంతమంది కఠినం, మారరాళ్ళు కఠినం, వారికి ఒకరికొకరు క్షమించుకో కఠినం. ఇది పాత స్వభావం. కఠినాత్ములుగా మనం ఉండం. జాలి కలిగిన మనస్సు మనకు ఉంటుంది. మీ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, లైఫ్ లేదా డెత్ పీపుల్, మరణానికి పాత్రులు. జీవము నుండి చూసారా, జీవములో నుండి వేరుపరచబడిన వారే. దేవుని జీవం వారిలో లేదు, దేవుని లైఫ్ వారిలో లేదు. నిత్య జీవం లేని వాళ్ళని అర్థం. ఇంతకుముందు మనం ఎలాగున్నాం? మన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచాం. ఇంతకుముందు ఎలాగున్నాం? సిగ్గులేని వాళ్ళు మనం. ఇంతకుముందు ఎలాగున్నాం? నానా విధమైన అపవిత్రతను, అత్యాశ ధరిగించిన వాళ్ళం. ఇంతకుముందు ఎలాగున్నాం? మనం కాముతరత కలిగిన వాళ్ళం, కామ వికారమైన కోరికలతో రగిలిపోయాం. ఇది మన పాత స్వభావం, ఇది మన మునుపటి స్వభావం. ఇప్పుడు 22లో అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే, అది ఇవన్నీ చెప్తూ అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే మీరు ఇవన్నీ వదిలేసుకొని. అది ఎందుకంటే ఇది మానవుని నైజం. ఇది ఎవరి పోలిక? ఆదాము పోలిక వలన. ఇది ఎవరి స్వభావం? ఆదాము స్వభావం వల్ల మన జీవితంలో ఇవన్నీ వచ్చినాయి. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. కనుక దురాశ వల్ల చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఆయన చిత్తవృత్తి అని నెక్స్ట్ వచనంలో వదులుకొని, ఈ చిత్త వృత్తి యందు చేశారు నూతన పరచబడిన వారై. యు బికమ్ న్యూ పర్సన్. ఇప్పుడు ఏం చేయాలా? నూతన పరచబడుతూ నెక్స్ట్ వచనంలో నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక. అది దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము. అర్థమైందా మీకు? ఇంతకు అందుకని ఐ వాంట్ డోంట్ రష్, యునో. మీకు పోలికలు తెలియాలి ముందు. దేవుని పోలిక ఏంటి? మనిషి పోలిక ఏంటి? మానవుని పోలిక ఎంత దరిద్రంగా ఉందో చూడండి. కానీ దేవుని పోలిక నీతి కలిగిన వారు. అందుకని దేవుని పోలికలోకి ఎప్పుడైతే మార్చబడతామో మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతి,
యు బికమ్ రైట్ పర్సన్. అది నీతిమంతులుగా చేయబడ్డాం. భక్తి పరులు. వాళ్ళ భక్తి ఏది? భక్తి అయితే ఆదివారం వచ్చేది భక్త. మీటింగ్లు రారు, ప్రార్థనకు రారు, స్పెషల్ మీటింగులు రారు. ఇవాళ సాయంత్రం మీటింగ్కి వస్తారా? భక్తి ఏదండి? భక్తి ఉంటే ఆ శ్రద్ధ ఉంటుంది. భక్తి లేదు కదా. అది భక్తి. దేవుని పోలికగా ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన స్వభావం ఎలాగుంటుందంట? 25 ఒకరితో ఇంకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిని వాడి ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో విలువారికి మేలు కలిగినట్లు క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు? దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారైతే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే కానీ అపవిత్రత కానీ నోటి రానీరు. చూసారా? కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు కానీ పోకరి మాటలు మాట్లాడరు, సరస్వక్తులు మాట్లాడరు. చూసారా? ఇంకా మరి రాస్తుంది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలే మాట్లాడరు, మోసపించు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మనం ఎన్నిసార్లు చూస్తున్నాం? దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి. ప్రభు క్షమించిన ఆయన, నేను మీ మాట వినటలే. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. చూసారా? ఇంతకుముందు చీకటి. ప్రభు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనం. చూసారా? నీతి, సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. దేవుని పోలికగా ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన స్వభావం ఎలాగుంటుందంట? 25 ఒకరితో ఇంకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిని వాడి ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో విలువారికి మేలు కలిగినట్లు క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు? దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారైతే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే కానీ అపవిత్రత కానీ నోటి రానీరు. చూసారా? కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు కానీ పోకరి మాటలు మాట్లాడరు, సరస్వక్తులు మాట్లాడరు. చూసారా? ఇంకా మరి రాస్తుంది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలే మాట్లాడరు, మోసపించు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మనం ఎన్నిసార్లు చూస్తున్నాం? దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి. ప్రభు క్షమించిన ఆయన, నేను మీ మాట వినటలే. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. చూసారా? ఇంతకుముందు చీకటి. ప్రభు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనం. చూసారా? నీతి, సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. 15వ వచనం, దినములు చెడ్డవి కనుక ఆ సమయాన్ని పోనీయరు. సద్వినియోగం చేసి దేవుని మహిమకరంగా బ్రతుకుతారు. అజ్ఞానులుగా జీవించరు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా బ్రతుకుతారు. మద్యపానంతో మత్తులై ఉండరు. 18వ వచనం,
పాటలు పాడుకుంటారు. 19వ వచనం, ప్రభుని స్తుతిస్తారు, కీర్తనలు పాడుతారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, ఎప్పుడు ప్రభుని స్తుతించేవారుగా ఉంటారు. 22వ వచనంలో క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు స్త్రీలు తమ భర్తలకి లోబడతారు. ఇంకా మారలేని వాళ్ళు లోబడరు. కానీ క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు అనుకోతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు ఏదో కించపరచబడ్డామని కాదు, విత్ లవ్, ప్రేమతో లోబడతారు. ప్రేమతో. ఇవాళ మిలిటరీలో సోల్జర్ ఏదో చిన్నోడని కాదు, కమాండర్ మాట వినడం, బట్ లోబడతారు. దాట్స్ వాట్. తండ్రి కన్నా యేసు ప్రభు చిన్నోడని కాదు, కొద్దిగా తక్కువ అని కాదు అక్కడ అర్థం. కానీ తండ్రికి లోబడతాడు. నాకు విధేయుడు, నేను చెప్పిన మాట అల్లా చేస్తున్నటువంటి నా మాటకి లోబడేవాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోకంలో అందరికీ వినబడేలాగా. ఇవాళ దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడా? లోబడుతున్నారా భార్యలారా? అది అందరూ లోబడరు. ఇక్కడ ఈ సందర్భ కాంటెక్స్ట్ అది. దేవుని పోలికలో తయారు చేయబడిన కుటుంబాలు ఎలాగుంటాయి, స్త్రీలు ఎలాగుంటారు, పురుషులు 25వ వచనంలో మీ భార్యలను ఎలా ప్రేమిస్తారు, ఏ రకంగా ప్రేమిస్తారు, సొంత శరీరం వల్లే ప్రేమిస్తారు. చూసారా? పిల్లలు ఎలాగుంటారు 6వ అధ్యాయంలో, ఈ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. మారు మనసు పొంది రక్షించబడి దేవుని పోలికలో మార్చబడుతున్నటువంటి తండ్రులు ఎలా ఉంటారు, తల్లులు ఎలా ఉంటారు. 4వ వచనంలో 6:4లో మీ పిల్లలకు కోపం రాపక ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని పెంచుతారు. దాసులు ఎలాగుంటారు, యజమానులు ఎలాగుంటారు. అది ఇవాళ క్రొత్త స్వభావానికి పాత స్వభావానికి తేడా తెలుసుకోండి. ఆ రకంగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుని బిడ్డలైనటువంటి మనం మళ్ళా 2 3వ దానికి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. బట్ 3 ఇంకా చాలా అద్భుతమైనటువంటి 3 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 దాని గురించి నేను శుక్రవారం చెప్తాను. 3వది మనం గమనించినది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. అక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది చూసారా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే ఇవాళ జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం 3వది యేసు ప్రభుతో మనం కలిసి ఉంటాం. మొదటిది మీరు మర్చిపోకండి, బికమ్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుడి కుటుంబ సభ్యుల. 2 అమ్మ బయటికి తీసుకెళ్తాను. 2 మనం ఏమవుతాం, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రొత్త గుర్తింపు ఇచ్చాడు. కొత్త నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం, నూతన గుర్తింపు. 3 మాటలు మర్చిపోకండి. నూతన గుర్తింపు, నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం. మన జీవితాలు ఎలా మార్చాడో, ఎలా ఉండాలో దేవుని బిడ్డలంగా మనం నేర్చుకున్నాం. 3వది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయనతో పాటు మనం సిలువ వేయబడి ఆయనతో పాటు మరణించడంలో, ఆయన మృతులతో మనం ఏకపరచబడ్డాం, ఆయన పునరుద్ధానంలో ఐక్యపరచబడ్డాం. ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది కనుక క్రీస్తే నా యందు జీవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న ఆ దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు నన్ను ప్రేమించిన ఆ దేవుని కొరకే నేను బ్రతుకుతాను. నమ్మకంతో, విశ్వాసంతో నా జీవిత ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. అంటే ఇక్కడ మనం 3వది మనం నేర్చుకోవాల్సింది స్పిరిచువల్ పవర్, ఆత్మీయమైన శక్తి మనం పొందుకుంటాం ఎప్పుడైతే దేవునితో మనం కలిసి నడుస్తాం. ఏంటి ఆ స్పిరిచువల్ పవరు? వినయం ఉన్నదా? ఇది అందరిలో రాదు. కొత్త స్వభావంలో ఉన్నోళ్ళలో వినయం, కొత్త స్వభావంలో ఉన్న వాళ్ళకి దీర్ఘశాంతం. 13వ వచనంలో తనకు హాని చేసిన ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ఇది కొత్త స్వభావం. దేవుని స్వభావం అంటే ఏంటంటే మీరు హాని చేస్తున్నారని ఒకరినొకడు సహించుకోవడం, ఓర్చుకోవడం. ఇంతకుముందు ఓర్పు లేదు, ఇప్పుడు ఓర్పు వచ్చింది. దేవుని స్వభావం. ఎందుకంటే దేవుడు ఓర్చుకునేవాడు, దేవుడు దీర్ఘశాంతుడు.
ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. అది కొత్తగా దేవుడి కొత్త స్వభావం కలిగిన వాళ్ళు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అంటే 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, అది దేవుడు అనుగ్రహించే పీస్. వాళ్ళందరిలో పీస్ ఉండదు, బట్ గాడ్ గివ్స్ యూ పీస్. గాడ్స్ పీస్ మీలో ఉందా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. దాట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ కాల్ వన్ బాడీ అండ్ వన్ చర్చ్. మనం అందరం ఒకటే శరీరం. ఇంకా మీరు ఎలా ఉండాలి? కొత్తగా స్వభావం కలిగిన, నూతన స్వభావం కలిగిన మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండేది. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, తమ నోట ఎప్పుడు థ్యాంక్ యూ అన్నా. 16 వచ్చిన సంగీతంతో, కీర్తనలతో, ఆత్మసంబంధ పద్యములతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుడి. అది నూతన స్వభావం కలిగిన వాళ్ళు పాటలు పాడాలి, దేవుని మహింపరచాలి, దేవుడిని ఆరాధించాలి. అంటే ఆల్వేస్ యూ వర్షిప్ గాడ్, ఎవ్రీ డే యూ వర్షిప్ గాడ్, నాట్ ఓన్లీ ఆన్ సండే. అండ్ దాట్స్ అవర్ లైఫ్. అది మన జీవితం, అది మన జీవిత విధానం. ఎప్పుడు కూడా దేవునికి ఎలా బ్రతకాలో చూసిరా. ఇది క్రొత్త స్వభావం. మరి ఎంతమంది క్రొత్త స్వభావం కలిగి జీవిస్తున్నారు? పాత స్వభావం పోయిందా? ఇంకా కొత్త స్వభావం ఇంకా రాలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త స్వభావం గురించి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం. అది మన ఐడెంటిటీ కొత్తది. ఇంతకుముందు ఐడెంటిటీ పాతవి గతించను. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను. ఇది పాతది, మునుపటి పాత జీవితం. ఇది మునుపటి ప్రవర్తన మోసకరమైన దురాశ వలన చెడిపోయాం మనం. చెడిపోయిన జీవితం. ఇంకా చెడిపోయినట్టే బ్రతుకుతున్నా? ఇంకా చెడిపోయిన దానిగా బ్రతుకుతున్నావా? కొంతమంది చెడిపోయిన బ్రతుకు చెడిపోయింది. ఎందుకు? దురాశ వలన. దురాశ అంటే అంటే చెడ్డ ఆశ. ఏదో చెడ్డ ఆశ వలన వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, ఇంకొక నీ చెడ్డ ఆశ నిన్ను చెడిపోయేలా చేసింది. ఇది పాత నైజం, ఇది పాత స్వభావం. ఆ పాత స్వభావం ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? 17వ వచనంలో ఉంది పాత స్వభావం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనక, ఇంతకుముందు అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకున్నాం. ఇది పాత స్వభావం. పాత స్వభావం ఎలా ఉంది? అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. పాత స్వభావం ఎలాగుంది? హృదయం కఠినం. కొంతమంది కఠినం, మారరాళ్ళు కఠినం, వారికి ఒకరికొకరు క్షమించుకో కఠినం. ఇది పాత స్వభావం. కఠినాత్ములుగా మనం ఉండం. జాలి కలిగిన మనసు మనకు ఉంటుంది. మీ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, లైఫ్ లేదా డెత్ పీపుల్, మరణానికి పాత్రులాలు. జీవము నుండి చూసారా, జీవములో నుండి వేరుపరచబడిన వారే. దేవుని జీవం వారిలో లేదు, దేవుని లైఫ్ వారిలో లేదు. నిత్య జీవం లేని వాళ్ళని అర్థం. ఇంతకుముందు మనం ఎలాగున్నాం? మన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచాం. ఇంతకుముందు ఎలాగున్నాం? సిగ్గులేని వాళ్ళు మనం. ఇంతకుముందు ఎలాగున్నాం? నానా విధమైన అపవిత్రతను, అత్యాశ జరిగించిన వాళ్ళం. ఇంతకుముందు ఎలాగున్నాం మనం? కాముతరత కలిగిన వాళ్ళం, కామ వికారమైన కోరికలతో రగిలిపోయాం. ఇది మన పాత స్వభావం, ఇది మన మునుపటి స్వభావం. ఇప్పుడు 22లో అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే, అది ఇవన్నీ చెప్తూ అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే మీరు ఇవన్నీ వదిలేసుకొని. అది ఎందుకంటే ఇది మానవుని నైజం. ఇది ఎవరి పోలిక? ఆదాము పోలిక వలన. ఇది ఎవరి స్వభావం? ఆదాము స్వభావం వల్ల మన జీవితంలో ఇవన్నీ వచ్చినాయి. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. కనుక దురాశ వల్ల చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఆయన చిత్త వృత్తి అని నెక్స్ట్ వచనంలో వదులుకొని, ఈ చిత్త వృత్తి యందు చేశారు నూతన పరచబడిన వారై. యు బికమ్ న్యూ పర్సన్. ఇప్పుడు ఏం చేయాలా? నూతన పరచబడుతూ నెక్స్ట్ వచనంలో నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక. అది దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము. అర్థమైందా మీకు? ఇంతకు అందుకని ఐ వాంట్ డోంట్ రష్, యునో. మీకు పోలికలు తెలియాలి ముందు. దేవుని పోలిక ఏంటి? మనిషి పోలిక ఏంటి? మానవుని పోలిక ఎంత దరిద్రంగా ఉందో చూడండి.
కానీ దేవుని పోలిక నీతి కలిగిన వారు. అందుకని దేవుని పోలికలోకి ఎప్పుడైతే మార్చబడతామో మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతి, యు బికమ్ రైట్ పర్సన్. అది నీతిమంతులుగా చేయబడ్డాం. భక్తి పరులు. వాళ్ళ భక్తి ఏది? భక్తి అయితే ఆదివారం వచ్చేది భక్త. మీటింగులు రారు, ప్రార్థనకు రారు, స్పెషల్ మీటింగులు రారు. ఇవాళ సాయంత్రం మీటింగ్కి వస్తారా? భక్తి ఏదండి? భక్తి ఉంటే ఆ శ్రద్ధ ఉంటుంది. భక్తి లేదు కదా. అది భక్తి. దేవుని పోలికగా ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన స్వభావం ఎలాగుంటుందంట? 25, ఒకరింకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యాస్తమించే వారు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిని వాడు ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో విలువారికి మేలు కలిగినట్లు క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు? దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారు అయితే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే కానీ అపవిత్రత కానీ నోటి రానీరు. చూసారు? కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు కానీ పోకరి మాటలు మాట్లాడరు, సరస్వక్తులు మాట్లాడరు. చూసారా? ఇంకా మరి రాస్తుంది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకుడు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలే మాట్లాడరు, మోసపించు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూస్తున్నాం దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి, ప్రభు క్షమించిన ఆయన నేను మీ మాట వినట్లే. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. చూసారా? ఇంతకుముందు చీకటి, ప్రభు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలం సమస్తమైన మంచితనం. చూసారా? నీతి, సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. లేదా క్రీస్తు మనలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం. ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ us. ప్రతి ఒక్క విశ్వాసికి పరిశుద్ధాత్ముడు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. డూ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే డూ యూ హ్యావ్ దట్ పవర్? శక్తి ఉందా టు ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్స్ వాట్ యు హ్యావ్? నీకున్న ప్రతి శోధనని జయించగలుగుతున్నావా? లేదా పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ చెప్తుంది, ఆత్మ కలిగిన వాడు మాత్రమే నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్నాడా? క్రీస్తు ఆత్మ మీలో ఉందా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా? దేవుని ఆత్మ మీలో నివసించే ఉంటే అప్పుడే మీరు దేవుని బిడ్డలు, అప్పుడే మీరు ఆత్మ స్వభావము కలిగినటువంటి వారు. ఆ ఆత్మ స్వభావం కలిగిన వాళ్ళు శరీర స్వభావాన్ని జయిస్తారు. నన్ను బలపరచు అని అందే. వాళ్ళు టెంప్టేషన్స్లో పడిపోతున్నావా? శోధనలో పడిపోతున్నావా? ఎంతమంది పడిపోతున్నారు? నన్ను బలపరచుని సమస్తం ఏం చేయగలను? సమస్తం ముందు ఓడించి సమస్తం తర్వాత చేద్ది. కానీ ముందు నీ శోధనల్ని జయించలేకపోతున్నావు. నువ్వు ఆత్మానుసారం నడవట్లేదు. నీలో ఉన్నటువంటి ఆత్మ చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నావా? అదే బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం 16వ వచనంలో, అందుకని ఆత్మ చెప్పినట్టు నడవండి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పినది ఆత్మానుసారంగా. అందుకే ఆత్మ చెప్పినట్టు మీలో ఉన్న ఆత్మ నడిపింపు ప్రకారం నడవండి. అప్పుడు మీరు శరీర ఇచ్చలు చేయరు, శరీర కోరికలు చేయరు. శరీర కోరికలు ఎందుకు నెరవేరుస్తున్నావు? ఎందుకు టెంప్టేషన్లో పడిపోతున్నావు? ఎందుకు మందు తాగేస్తున్నావు? ఎందుకు సిగరెట్ తాగేస్తున్నావు? ఎందుకు బలహీనతలో పడిపోతున్నావు? ఎందుకు తాగుబోతుడి కింద మనం చలామణి అవుతున్నాం? దేవుని బిడ్డలపై రక్షణ పొంది అది చూడు, దేవుడిని నమ్ముకున్న బిడ్డలంటే చూడు ఎలా తాగేస్తున్నాడు, చూడు రోడ్ల మీద ఎలా పడిపోతున్నాడు చూడు. ఇదా దేవుని నామానికి అవమానం కాదా? సిగ్గుకరమైన విషయం కాదా? తాగేసి వాంతులు చేసుకోవడం సిగ్గుకరమైన విషయం కాదా? జయించగలుగుతున్నావా? చాలా మంది రమ్మీలు ఆడుతున్నారు. ఈ రమ్మీని జయించగలుగుతున్నావా? చాలా మంది ఫోన్కి బానిస అయిపోయారు. ఫోన్ బానిసత్వం నుంచి జయించగలిగేవా?
కొంతమంది పోర్నోగ్రఫీకి బానిస అయిపోయారు, చూడకుండా ఉండలేకపోతున్నారు. అర్ధనగ్న చిత్రాలు, నగ్న చిత్రాలు, బానిసత్వం నుంచి బయటకు వచ్చావా? కామ వికారమైన కోరికలకు లైనమైపోయారు, బయటకు వచ్చావా? నీ శారీరకమైనటువంటి ఆ ఇచ్చల నుంచి బయటకు వచ్చావా? ఆత్మానుసారంగా నడుస్తున్నావా? క్రీస్తు మనలో ఉంటే స్పిరిచువల్ పవర్ అది. అందుకనే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 ఏమన్నా తెలుసా? ఆ పరిశుద్ధ శక్తి, ఆ శక్తి మీరు పొందుకున్నట్టే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షమైన మనసు అనుగ్రహించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే 18 మనం చూస్తే అక్కడ రాస్తుంటే ఆ క్రీస్తునందుకు వినియోగపరిచిన బలాతీశంను బట్టి, ఆ క్రీస్తునందుకు వినియోగపరిచిన బలాతీశం, ఆ బలాన్ని బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి, ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ఏంటి ఆ శక్తి? సమాధిలో నుంచి బయటకు వచ్చే శక్తి. ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు ఓడించలేకపోతున్నావు? నీకు ఇచ్చాడు దేవుడు ఆ శక్తి. ఆ శక్తి అపరిమితమైన మహత్యం ఏంటో ముందు తెలుసుకో. ఆయన పవర్ ఏంటో తెలుసుకో. ఆయన పవర్ నీలో ఉంటే నువ్వెందుకు ఓడించలేకపోతున్నావు? నువ్వెందుకు శోధన జయించలేకపోతున్నావు? ఎందుకు కష్టకాలంలో ప్రభుని విడిచిపెట్టేస్తున్నావు? ఎందుకు నీ జీవితంలో ఉపద్రవంలో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నావు? యూ విల్ కంటిన్యూ దిస్ ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఆత్మీయత 8 రాశాను ఆల్రెడీ, ఇంకొక 2 రాస్తాను. కానీ దేవుళ్ళలో ఉండే గొప్ప ఆశీర్వాదాలు మర్చిపోకండి. నేను ఆల్రెడీ 3 మనం ధ్యానం చేసాం. మొదటిది దేవుని కుటుంబ సభ్యులమయ్యాం. 2 దేవుని నూతన పరిచాడు. దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. దేవుడు ఆయన ఐక్యతలో ఉండడం బట్టి దేవుడు మనకి నూతన స్వభావం, ఆయన స్వభావం మనకి ఇచ్చాడు. ఆయన పోలికలో మనం తయారు చేయబడ్డాం. కొత్త ఐడెంటిటీ మనకి ఇచ్చాడు, కొత్త గుర్తు. పాత ఉండకూడదు, పాత రోత వదిలేట. ఇంకా నీకు పాత ఉందంటే అర్థం సంథింగ్ న్యూ లేదు, నీలో న్యూ చేంజ్ లేదు. 3వది మర్చిపోకండి, గాడ్ హస్ గివెన్ us the spiritual power. ఆత్మీయమైన శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆత్మీయమైన శక్తి ఏంటో కాదు, క్రీస్తు మనలో నివసించుట, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట, అండ్ దాట్ ఈస్ ద పవర్. అందుకనే మనం చదువుతాం అపోస్తుల కార్యాలు 1:8 మనం చూస్తే అక్కడ రాసి ఉంది. అపోస్తుల కార్యాలు 1:8 మనం గమనించినట్లయితే మనం దేవుని శక్తి చూసారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదు. వాళ్ళు చాలా మందికి పవర్ లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలో లేడు, దేవుడు నీలో లేడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తారో, దేవుడు నీలోకి వస్తాడో, యూ విల్ రిసీవ్ ద పవర్. తప్పక నీలో పవర్ ఉంటుంది. దాట్స్ కాల్డ్ స్పిరిచువల్ పవర్. వాళ్ళు చాలా మంది స్పిరిచువల్ పవర్ లేదు. అందుకనే దయ్యం గడగడలు ఆడిపోతున్నారు. కొంతమంది అంటున్నారు నాకు దయ్యం కళ్ళు వస్తున్నాయి, దయ్యం వస్తుంది కాల్. యూ డోంట్ హ్యావ్ గాడ్ స్పిరిట్. నువ్వు ఓడించలేకపోతున్నావు. పాస్టర్ గారు అక్కర్లా, యూ గాడ్. ఎవ్రీ బిలీవర్ గాడ్ ఆ స్పిరిచువల్ పవర్. ఎవ్రీ బిలీవర్ కెన్ క్యాస్ట్ అవుట్ ద డీమన్ ఇన్ జీసస్ నేమ్. పాస్టర్ గారు ఒక్కడే దయ్యాన్ని ఎలగొట్టకూడదు. విశ్వాసులందరూ దయ్యాన్ని ఎలగొట్టగలుగుతున్నారా? పాస్టర్ గారు కాదు దయ్యాన్ని ఎలగొట్టేది, విశ్వాసులందరూ. వాళ్ళు నిజంగా దేవుని శక్తితో నింపబడితే సువార్త చేస్తున్నావా? నువ్వు ప్రభు కొరకు అనేక మందికి చెప్తున్నావా? ఇవాళ రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే మీటింగ్కి కెన్ యూ బ్రింగ్ 1 అన్బిలీవర్? ఒక్క అవిశ్వాసం తీసుకురాగలరు నీతో పాటు. నీ కుటుంబంలో, నీ కాలనీలో ఉన్నోళ్ళు, నీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు. కెన్ యూ బ్రింగ్ 1 పర్సన్ హూ ఈస్ అన్ అన్బిలీవర్, హూ డోంట్ నో అబౌట్ జీసస్? యేసు ప్రభు తెలియనోడు, యేసు శక్తిని అనుభవించలేనోడు, యేసు ప్రభు ఇచ్చే గొప్ప నూతన జీవితాన్ని అనుభవించలేనోడు, పరలోకాన్ని పోగొట్టు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. కెన్ యూ బ్రింగ్ 1 పర్సన్? డూ ఇట్ ఆన్ ఫ్రైడే. God will listen. అనేకమైన బ్లెస్సింగ్స్. రేపు ఫ్రైడే, సాటర్డే, సండే మిస్ అవ్వకండి. సండే ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు ఆల్సో. లాస్ట్ డే సండే ఈవినింగ్ 3rd 3వ తారీఖు. వేసి నిలబడండి. ప్రభు బలలో మన జీవితాన్ని సరి చేసుకున్నాం, చక్కపరచు. ప్రభు అయిన యేసు తన అప్పటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విరిచి పోయిందా? ఇంకా కొత్త స్వభావం ఇంకా రాలేదా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త స్వభావం గురించి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం, అది మన ఐడెంటిటీ కొత్తది. ఇంతకుముందు ఐడెంటిటీ పాతవి గతించను. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను. ఇది పాతది, మునుపటి పాత జీవితం. ఇది మునుపటి ప్రవర్తన మోసకరమైన దురాశ వలన చెడిపోయాం మనం.
చెడిపోయిన జీవితం. ఇంకా చెడిపోయినట్టే బ్రతుకుతున్నా, ఇంకా చెడిపోయిన దానిగా బ్రతుకుతున్నావా? అది కొంతమంది చెడిపోయిన బ్రతుకు చెడిపోయింది. ఎందుకు? దురాశ వలన. దురాశ అంటే అంటే చెడ్డ ఆశ. ఏదో చెడ్డ ఆశ వలన వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, నీ చెడ్డ ఆశ నిన్ను చెడిపోయేలా చేసింది. ఇది పాత నైజం, ఇది పాత స్వభావం. ఆ పాత స్వభావం ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? 17 వచనంలో ఉంది పాత స్వభావం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనక, ఇంతకుముందు అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకున్నాం. ఇది పాత స్వభావం. పాత స్వభావం ఎలా ఉంది? అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు. పాత స్వభావం ఎలాగుంది? హృదయం కఠినం. కొంతమంది కఠినం, మారరాళ్ళు కఠినం, వారికి ఒకరికొకరు క్షమించుకో కఠినం. ఇది పాత స్వభావం. కఠినాత్ములుగా మనం ఉండం. జాలి కలిగిన మనసు మనకు ఉంటుంది. మీ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, లైఫ్ లేదా డెత్ పీపుల్, మరణానికి పాత్రులాలు. జీవము నుండి చూసారా, జీవములో నుండి వేరుపరచబడిన వారే. దేవుని జీవం వారిలో లేదు, దేవుని లైఫ్ వారిలో లేదు. నిత్య జీవం లేని వాళ్ళని అర్థం. ఇంతకుముందు మనం ఎలాగున్నాం? మన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిచాం. ఇంతకుముందు ఎలాగున్నాం? సిగ్గులేని వాళ్ళు మనం. ఇంతకుముందు ఎలాగున్నాం? నానా విధమైన అపవిత్రతను, అత్యాశ జరిగించిన వాళ్ళం. ఇంతకుముందు ఎలాగున్నాం మనం? కాముతరత కలిగిన వాళ్ళం, కామ వికారమైన కోరికలతో రగిలిపోయాం. ఇది మన పాత స్వభావం, ఇది మన మునుపటి స్వభావం. ఇప్పుడు 22లో అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే, అది ఇవన్నీ చెప్తూ అంటున్నాడు, ఈ మునుపటి ప్రవర్తన విషయం అయితే మీరు ఇవన్నీ వదిలేసుకొని, అది ఎందుకంటే ఇది మానవుని నైజం. ఇది ఎవరి పోలిక? ఆదాము పోలిక వలన. ఇది ఎవరి స్వభావం? ఆదాము స్వభావం వల్ల మన జీవితంలో ఇవన్నీ వచ్చినాయి. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. కనుక దురాశ వల్ల చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఆయన చిత్త వృత్తి అని నెక్స్ట్ వచనంలో వదులుకొని, ఈ చిత్త వృత్తి యందు చేశారు నూతన పరచబడిన వారై, యు బికమ్ న్యూ పర్సన్. ఇప్పుడు ఏం చేయాలా? నూతన పరచబడుతూ నెక్స్ట్ వచనంలో నీతి, యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక. అది దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము. అర్థమైందా మీకు? ఇంతకు అందుకని ఐ వాంట్ డోంట్ రష్, యునో. మీకు పోలికలు తెలియాలి ముందు. దేవుని పోలిక ఏంటి? మనిషి పోలిక ఏంటి? మానవుని పోలిక ఎంత దరిద్రంగా ఉందో చూడండి. కానీ దేవుని పోలిక నీతి కలిగిన వారు. అందుకని దేవుని పోలికలోకి ఎప్పుడైతే మార్చబడతామో మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతి, యు బికమ్ రైట్ పర్సన్. అది నీతిమంతులుగా చేయబడ్డాం. భక్తి పరులు. వాళ్ళ భక్తి ఏది? భక్తి అయితే ఆదివారం వచ్చేది భక్త. మీటింగులు రారు, ప్రార్థనకు రారు, స్పెషల్ మీటింగులు రారు. ఇవాళ సాయంత్రం మీటింగ్కి వస్తారా? భక్తి ఏదండి? భక్తి ఉంటే ఆ శ్రద్ధ ఉంటుంది. భక్తి లేదు కదా. అది భక్తి దేవుని పోలికగా ఆ దేవుని పోలిక ఎలాగుంటుందంట? దేవుని పోలిక నవీన స్వభావం ఎలాగుంటుందంట? 25 ఒకరితో ఇంకొకరు అవయవములై ఉన్నారు కనుక అబద్ధం ఆడరు. ఇంకేం చేయాలా? సత్యమే మాట్లాడతారు. 26లో కోపపడడు గాని పాపం చేయరు. సూర్యాస్తమించే వారు మీ కోపం నిలిచి ఉండనివ్వరు. అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగలిని వాడు ఇంకా దొంగలింపక అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టినట్టు వీలు కలిగిన మీద తమ చేతులతో మంచి పని చేస్తాడు. ఇంకా మనం చూస్తే 29లో వినివారికి మేలు కలిగినట్లు క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడతాడు. దుర్భాష మాట్లాడు, బూతి మాటలు మాట్లాడు. మీ నోట రానీయకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూసారా? 31లో ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల మీద దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఎలా ఉంటారు? దయ కలిగిన వారిగా ఉంటారు, కరుణాహృదయులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించే మనసు కలిగి ఉంటారు. 5వ అధ్యాయంలో మనం చదివితే మీరు ప్రభువుని ప్రేమించేవారు అయితే ఏమంటారు? ఎలాగుంటారు? ప్రేమ కలిగి నడుచుకుంటారు. మీలో జారత్వమే గాని అపవిత్రత గాని నోటి రానీరు. చూసారు? కృతజ్ఞత వచ్చినమే మాట్లాడతారు, బూతులు మాట్లాడరు. బూతులు గాని పోకరి మాటలు మాట్లాడరు, సరసొత్తులు మాట్లాడరు. చూసారా? ఇంకా మరి రాస్తుంది, వ్యభిచారైన అపవిత్రమైన విగ్రహారాధన లోబైన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారుడు కాడు కనుక అలాంటి బ్రతుకు బ్రతకడు.
6వ వచనంలో వ్యర్థమైన మాటలు మాట్లాడరు, మోసపించు, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూస్తున్నాం దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మాట వినని వారికి, మాట వెనక లోబడని వారికి, అవిధేయులైన వారి మీదకి. ప్రభు బాల దగ్గర మీరు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి, ప్రభు క్షమించిన ఆయన నేను మీ మాట వినటలే. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, చూసారా? ఇంతకుముందు చీకటి, రేపు వెలుగా ఉన్నాడు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనం, చూసారా? నీతి సత్యము వాటిలో కనబడదు కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నవారు, నూతన స్వభావం కలిగినటువంటి వారు. 15వ వచనం, దినములు చెడ్డవి కనుక ఆ సమయాన్ని పోనీయరు, సద్వినియోగం చేసి దేవుని మహిమకరంగా బ్రతుకుతారు. అజ్ఞానులుగా జీవించరు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా బ్రతుకుతారు. మద్యపానంతో మత్తులై ఉండరు. 18వ వచనం, పాటలు పాడుకుంటారు. 19వ వచనం, ప్రభుని స్తుతిస్తారు, కీర్తనలు పాడుతారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, ఎప్పుడు ప్రభుని స్తుతించేవారుగా ఉంటారు. 22వ వచనంలో, క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు స్త్రీలు తమ భర్తలకి లోబడతారు. ఇంకా మారలేని వాళ్ళు లోబడరు, కానీ క్రొత్త స్వభావం కలిగిన వాళ్ళు అనుకోతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు ఏదో కించపరచబడ్డామని కాదు, విత్ లవ్, ప్రేమతో లోబడతారు. ప్రేమతో. ఇవాళ మిలిటరీలో సోల్జర్ ఏదో చిన్నోడని కాదు, కమాండర్ మాట వినడం, బట్ లోబడతారు. దాట్స్ వాట్. తండ్రి కన్నా యేసు ప్రభు చిన్నోడని కాదు, కొద్దిగా తక్కువ అని కాదు అక్కడ అర్థం, కానీ తండ్రికి లోబడతాడు. నాకు విధేయుడు, నేను చెప్పిన మాట అల్లా చేస్తున్నటువంటి నా మాటకి లోబడేవాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోకంలో అందరికీ వినబడేలా. ఇవాళ దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడా? లోబడుతున్నారా భార్యలారా? అది అందరూ లోబడరు. ఇక్కడ ఈ సందర్భం కాంటెక్స్ట్ అది. దేవుని పోలికలో తయారు చేయబడిన కుటుంబాలు ఎలాగుంటాయి, స్త్రీలు ఎలాగుంటారు, పురుషులు 25వ వచనంలో మీ భార్యలను ఎలా ప్రేమిస్తారు, ఏ రకంగా ప్రేమిస్తారు, సొంత శరీరం వల్లే ప్రేమిస్తారు. చూసారా? పిల్లలు ఎలాగుంటారు, 6వ అధ్యాయంలో మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. మారు మనసు పొంది రక్షించబడి దేవుని పోలికలో మార్చబడుతున్నటువంటి తండ్రులు ఎలా ఉంటారు, తల్లులు ఎలా ఉంటారు. 4వ వచనంలో 6:4లో మీ పిల్లలకు కోపం రాపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుతారు. దాసులు ఎలాగుంటారు, యజమానులు ఎలాగుంటారు. అది ఇవాళ క్రొత్త స్వభావానికి పాత స్వభావానికి తేడా తెలుసుకోండి. ఆ రకంగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుని బిడ్డలైనటువంటి మనం మళ్ళా 2 3వ దానికి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. బట్ 3 ఇంకా చాలా అద్భుతమైనటువంటి 3 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 దాని గురించి నేను శుక్రవారం చెప్తాను. 3వది మనం గమనించినది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. అక్కడ మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది చూసారా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే ఇవాళ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం 3వది యేసు ప్రభుతో మనం కలిసి ఉంటాం. మొదటిది మీరు మర్చిపోకండి, యు బికమ్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుడి కుటుంబ సభ్యులైన. 2 అమ్మ బయటికి తీసుకెళ్తాను. 2 మనం ఏమవుతాం, ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, క్రొత్త గుర్తింపు ఇచ్చాడు, కొత్త నూతన వ్యక్తిత్వం, నూతన స్వభావం. ఏమంటే నేను మాట చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని మీ వృద్ధాప్యం వచ్చేసింది, కానీ మీ కొడుకు మారాడా? మీ కొడుకు రేపు నరకానికి వెళ్తున్నాడు, తెలుసా మీకు? భయంకరమైన అగ్ని గుండం ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మీ కొడుకు, మీ కూతురు, మీ కోడలు. వై యాజ్ అ ఫాదర్ నువ్వు ఓల్డ్ ఏజ్ వచ్చినా స్టిల్ నువ్వు బూతులు తిట్టడం మానలా, స్టిల్ నీ కోపం మానలా. కొంతమందికి కోపం 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 కోపం, ఎవరి కోపం వాడికే నాశనం.